వినాయక చవితి ఉత్సవాల ప్రజలు ఏర్పాటు చేసే వినాయక మండపాలు పోలీసులు ఆంక్షలు అనుసరిస్తూ ఏర్పాటు చేసుకోవాలని డీఎస్పీ నాగేశ్వరరావు కోరారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖ కొన్ని నియమ నిబంధనలు ప్రకటించిందని, అనుగుణంగా వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసి నిర్వాహకులు తప్పనిసరిగా అనుమతి పొందిన తరువాతనే మండపం ఏర్పాటు చేసుకోవాలన్నారు. నర్సరావుపేట సబ్ డివిజన్ ప్రజలందరికీ కూడా నేను ఒక సూచన చేస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో వినాయక చవితి మనకి పెద్ద పండుగ, అందరూ అభిమానించే పండుగ, అందరూ కూడా సుఖ సంతాలతో ఉండే పండుగ. ఈ పండుగకి మనం విగ్రహాలు పూజ చేస్తాం, నిమజ్జనం చేస్తాం. అయితే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం విగ్రహాలు మరి 10 ఫీటు 11 ఫీట్ కంటే కూడా ఎక్కువ లేని విగ్రహాలను మనం చూజ్ చేసుకోవాలి. తర్వాత మట్టితో చేసిన విగ్రహాలు, కలర్స్ ఎక్కువగా కలపకుండా ఉండే కెమికల్స్ లేని విగ్రహాలని చూజ్ చేసుకుంటే మంచిదని కూడా నేను మీకు అపీల్ చేస్తూ ఉన్నా. అయితే విగ్రహాలు పెట్టేటప్పుడు ఎవరి ప్లేస్లో పెట్టుకుంటున్నారో వాళ్ళ పర్మిషన్ కంపల్సరీగా తీసుకోవాలి. ప్రభుత్వ ప్లేస్లో పెట్టుకుంటే ప్రభుత్వ పర్మిషన్ తీసుకోవాలి. తర్వాత వేరే మీకు తెలిసిన వాళ్ళ ప్లేస్లో పెట్టుకుంటే తెలిసిన వాళ్ళు వాళ్ళ యొక్క పర్మిషన్స్ తీసుకోవాలి. నరసరావుపేట 1 టౌన్ పరిధిలో వినాయక విగ్రహాల గురించి, అదేవిధంగా వాటిని ఏర్పాటు చేసుకునే విధి విధానాల గురించి మా సీనియర్ ఆఫీసర్స్ నుంచి ఒక ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. మాకు ముఖ్యంగా ఒక సింగిల్ విండో సిస్టమ్ అనేది దీనికి సంబంధించి ఏర్పాటు చేయడం జరిగింది. సింగిల్ విండో సిస్టమ్ అంటే పోలీసు, అదేవిధంగా రెవెన్యూ, ఫైర్, ఈ డిపార్ట్మెంట్ అన్నిటిని కూడా, ఏదైతే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఉందో వీటన్నిటిని కూడా వీరు సపరేట్గా పర్మిషన్ లేకుండా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి వీళ్ళు ఏదన్నా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యి మళ్ళీ వాళ్ళ దగ్గర పర్మిషను, పోలీస్ డిపార్ట్మెంట్ని అప్రోచ్ అయ్యి పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ ఇట్లా తీసుకోకుండా ఒకే విధానంలో పోలీస్ అండ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అన్నిటి దగ్గర కూడా కలిపి పర్మిషన్ ఉండే విధంగా వాళ్ళని పర్మిషన్ సరళతరం చేసి పండగని అందరూ ప్రశాంతంగా చేసుకునే విధంగా సీనియర్ ఆఫీసర్లు ఒక సింగిల్ విండో సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారండి. దానికి సంబంధించి 7995095800 7995095800 ఈ నంబర్కి మీ వాట్సాప్ నంబర్ ద్వారా హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఒక లింక్ వస్తుంది. ఎవరైతే మీరు విగ్రహాలు పెట్టదలుచుకున్నారో వాళ్ళు కనుక మీరు మీ ఇంట్లో ఉండి హాయ్ అని మెసేజ్ పెడితే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్లో మీ వివరాలు అడుగుతారు. అదేవిధంగా ఒక 5 కమిటీ మెంబర్ల పేర్లు అడుగుతారు. దానికి సంబంధించి ఫోన్ నెంబర్లు అడుగుతారు. మీరందరూ ఆ డీటెయిల్స్ కనుక అప్లోడ్ చేసి మాకు కనుక పంపిస్తే మళ్ళీ దాన్ని వెరిఫై చేసి మీరు పెట్టుకునే ప్లేసు అది వెరిఫై చేసిన తర్వాత మీకు దానికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ మా దగ్గరకు వచ్చిన తర్వాత పోలీసు, అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వెరిఫై చేసి ఎంత ఫైన్ అయితే కడుతుంది, మీరు ఎన్ని రోజులకైతే అప్లై చేసుకుంటున్నారో అన్ని రోజులకు సంబంధించి ఆ లౌడ్ స్పీకర్లకు సంబంధించిన పర్మిషను ఇవన్నీ వెరిఫై చేసి మీరు చలానా కట్టాలో దానికి సంబంధించిన చలానాకి సంబంధించిన వివరాలు మేము మీకు మెసేజ్ ద్వారా తెలియజేస్తాం. ఆ మెసేజ్ యూనిక్ నెంబర్ ఉంటుంది ఒకటి, ఆ యూనిక్ నెంబర్ తీసుకొని వెళ్ళి మీ చలానాలో మీరు వెళ్ళి ఆ ఫైన్ కట్టేస్తే అక్కడే మేము వెరిఫై చేసిన మళ్ళీ మా పోలీస్ పోర్టల్కి వస్తుంది. అది పోలీస్ పోర్టల్కి వచ్చిన దాన్ని మళ్ళీ మేము వెరిఫై చేసి ఓకే చేసిన తర్వాత మీరు అక్కడే ప్రింట్ తీసుకోవచ్చు.